श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिचर सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पाद सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषा सूर्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रवीर महाविष्णु ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। वाचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण. हरे कृष्ण Yeah. माता Yeah, Hare Krishna to all of you. సో మనం ఈరోజు ప్రాక్టీస్ ఈరోజంతా ప్రాక్టీస్ యాక్చువల్గా మనది. సో చూద్దాము ఎవరు ఎక్కడ ఉన్నారు, దాని ప్రకారంగా వెళ్దాము. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎవరిని తీసుకుందాము అంటే మనము అతుల్యాన్ని ఫస్ట్ తీసుకుందాము. అతుల్య మాతాజీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. యా నిషా నుంచి. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని జాగ్రతి భూతా సాని సా పశ్యతో మునేః. వెరీ నైస్. నెక్స్ట్ శ్లోక 3.9. యజ్ఞాత్ కర్మణ్యోని యజ్ఞాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచరా. నెక్స్ట్ అన్నాత్ భవంతి. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాతంత సంభవః. యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. వెరీ నైస్, చాలా బాగా చెప్తావు. నెక్స్ట్ యద్యదాచరతి. ఇది రాదు మాతాజీ. ఓకే, ఇది రిపీట్ చేయనా? యద్యదాచరతి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః తదేవేతరో జసః. దేవేతరో జన దేవేతరో తత్తదేవేతరో తత్తదేవేతరో జనః
जनः స స యత్ ప్రమాణం सयत् प्रमाणं స యత్ స యత్ ప్రమాణం కురుతే सयत् प्रमाणं कुरुते స స అంటే ఇక్కడ అతను అన్నమాట హి స అంటే హి అన్నమాట అందుకే సయత్ ప్రమాణం కురుతే सयत् प्रमाणं कुरुते सयत् प्रमाणं कुरुते లోకస్తదనువర్తతే लोकस्तदनुवर्तते माताजी सन्नई ఓకే ఓకే సనై ఓకే సో సనై నీకు ఎక్కడి వరకు వచ్చినాయి ఫస్ట్ నేను టెస్ట్ చేయాలి ఓకే అతుల్య వెరీ నైస్ నాన్న అది మెల్లిగా నేర్చుకో ఓకే 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 వెయిట్ ఓకే ఓకే ఫస్ట్ అయితే నువ్వు ఇది చెప్పు నత్వే వాహం చెప్పు ఒకసారి न त्वेवाहं जातुनासं न त्वे मे जनाधिपाः न चैव न भविष्यामः सन्मयमयतः परम् సర్వే భయమత పరం सर्वे मयतः परम् పోతుంది సర్వే सर्वे భయమత పరం वयमतः परम् నెక్స్ట్ దేహినోస్మిన్ చెప్పు ఒకసారి देहिनोऽस्मिन् यथा देहे कौमारं जयनं जयात् तथा देहान्तरात्ताते धीरस्तत्तदमुच्यते సెకండ్ లైన్ చెప్పు కౌమారం कौमारं जयनं जयात् అదే పోతుంది అక్కడే పోతుంది ఏదేదో చెప్పేస్తున్నావు కౌమారం యవ్వనం జరా कौमारं यवनं जयनात् యవ్వనం यौवनं మంచి చెప్పాలి యవ్వనం यौवनं జరా जरा కౌమారం అంటే చిన్నగా యవ్వనం అంటే ఇంకొంచెం మంచిగా అవ్వడం తర్వాత జర అంటే ముసలితనం ఇట్లా 3 ఇలా అన్నమాట సో ఇది స్పష్టంగా చెప్పడానికి ట్రై చెయ్యి బాగా చెప్పావు నెక్స్ట్ శ్లోక 14 చెప్పు మాత్రా స్పర్శాస్తు माता स्पष्टास्तु कौन्तेय स्त्रीतोस्तास्तुरदुःखदः आगमापायिनो नित्या सांस्कृतिक्षा स्वभारतः భారత లేదు భారత भारत న జాయతే न जायते म्रियते वा कदाचिन् नायं भूहिता न भूयः न जोनित्या పోయింది సెకండ్ లైన్ నాయం భూత్వా భవితా వాన భూయః नायं भूहिता न नायं भविता न भूयः నాయం భూత్వా नायं भूत्वा భవితా भविता వాన భూయః वा न भूयः తొందరపడకు సన్నయ్ మెల్లిగా చెప్తే అందంగా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి మర్చిపోవు అంటే మర్చిపోవడం అంటే నువ్వు ఫాస్ట్ గా చెప్తే ఏమవుతుందంటే కొన్ని మింగేస్తామన్నమాట నువ్వే కాదు ఎవ్వరైనా మింగేస్తారు ఇప్పుడు నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నాయం భూత్వా భూయః అట్లా చెప్పేస్తున్నావు ఆ భవితా వాన పోగొట్టేశావు సో అది మెల్లగా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు న జాయతే న జాయతే न जायते म्रियते वा कदाचिन् नायं भूहिता न भविता न भूयः अजो नित्या शाश्वतोऽयं पुराणो अहन्यते मन्यमाने शरीरे బాగా చెప్పావు కానీ ఇంకొంచెం పోయింది కానీ నీకు వచ్చేస్తుందిలే వాసాంసి वासांसि जीर्णानि यथा विहाय
అన్యాని సన్యాని అనుకున్నా 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 మళ్ళీ నువ్వు అట్లాగే చెప్తావని అనుకున్నా. అందుకే నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయించా. ఈ శ్లోక ఎట్లా చెప్తావు విందామని. ఇంకా ఇంకా నువ్వు ఫస్ట్ లైన్ లాస్ట్ లైనే చెప్పేస్తున్నావు ఈ శ్లోక. అన్యాని సంయాతి మధ్యలో 2 లైన్లు ఉన్నాయి, పోగొట్టేశావు. సరే చెప్పు. వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీనాని యథా విహాయ నవాని గృహ్ణాతి నవాని నరోపరాణి. నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్య యథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సన్యాని నవాని దేహి. అది అన్యాని సంయాతి నవాని దేహి. అది ఇప్పుడు చెప్పాలి. అది నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. ఇప్పుడు చెప్పు ఫస్ట్ నుంచి. వాసాంసి వాసాంసి జీనాని యథా విహాయ అన్యాని సన్యాని దేహి. మళ్ళీ మళ్ళీ అన్యాని. నాకు కూడా అలాగే వచ్చేస్తుంది నువ్వు అలా చెప్తూ ఉంటే. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి. నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సన్యాని నవాని దేహి. వర్ణిక అలా నేర్పించింది అసనయ్య నీకు? ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చెప్పేశారా అయిపోద్ది ఆ మాట. మాతాజీ వర్ణిక నేర్పించలేదు మాతాజీ. అదే సరే, ఇది గుర్తుపెట్టుకో చక్కగా. నైనం చిందంతి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం పహతి పావకః న చైవ న భవిష్యామః. వేరే దాంట్లోకి వెళ్ళిపోయినావు, వేరే శ్లోకాకి. నైనం క్లేదయంత్యాపో న చైవ న క్లైంద్యాపో నోషయతి మారుతః. న శోషయతి మారుతః. మళ్ళీ చెప్పు. నైనం చిందంతి మళ్ళీ చెప్పు ఇప్పుడు. నైనం చింతంతి శస్త్రాన్ని నైనం పహతి పావకః న చైవ న భవిష్యామః. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? భవిష్యామః ఫ్యూచర్, భవిష్యం అది వేరే శ్లోక. నైనం క్లేదయంత్యాపో న చైవ న క్లైందయంతాపో. అంటే ఈ ఆత్మను తడపలేము నీరుతోటి అట్లా చెప్తున్నాడు. నువ్వు వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైవ న భవిష్యామః. అరే నీ భవిష్యం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? భవిష్యం లేదు, అది వేరే దాంట్లో ఉంది. నైనం క్లేదయంత్యాపో న చైవ న క్లైందయంతాపో న శోషయతి మారుతః. న శోషయతి మారుతః. ఇది గట్టిగా నువ్వు నేర్చుకోవాలి. ఈ రెండు, ఈ ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చెప్తున్నావు. ఇదొకటి వాసాంసి అని చెప్పేసి అన్య అని చెప్పేస్తున్నావు. ఈ శ్లోక ఒకటి, ఇగో ఇదొకటి. నెక్స్ట్ సాటర్డే కల్లా నువ్వు పర్ఫెక్ట్ అయిపోవాలి. నిన్ననే చెప్పాను పర్ఫెక్ట్ అయి రండి అని. టెస్ట్ లాగా ఉంటది ఈరోజు. జాతస్య చెప్పు. తెలియదు మాతాజీ. ఇప్పుడు రిపీట్ చేయి. సరే, ఇది రిపీట్. ఇది నీకు 15 ఫస్ట్, ఈ 13 ఇది మన ఈ 2 శ్లోకాస్ ఫస్ట్ అయితే నేర్చుకో. 22 ఇంకొకటి 23 ఈ 2 సెకండ్ చాప్టర్ లో ఇవి కరెక్ట్ గా నేర్చుకో ఫస్ట్. ఓకేనా? ఎందుకంటే నువ్వు ఫస్ట్ అవి అటు ఇటు అయిపోతున్నావు నువ్వు. భవిష్యామహ వెళ్ళిపోతున్నావు ఫస్ట్. ఓకే సరే. సో సరే వర్ణిక. ఓకే వర్ణిక, నీది అయిపోకూడదు. నీది అయిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది. చెప్పేసాయి. ఎక్కడ అంటే నువ్వు ఎక్కడి నుంచి చెప్పాలంటే నేను చెప్తున్నాను. కాదు నాకు తెలుసు.
ఇక్కడి నుంచి చెప్పు. యా నిషా. యా నిశా సర్వభూతానాం తస్యం జాగృతి తస్యం సంయమి కాదు, తస్యాం. తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగర్తి. తస్యాం జాగర్తి సంయమి. తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని తా శేషణోప నిశా పశ్యతో మునేః. सा निशा पश्यतो मुनेः వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం పోయింది ఆయన. యజ్ఞాత్తా. यज्ञाता कर्मणो निद्रा लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर వెరీ నైస్. అన్నాత్ భవంతి. अन्नाद्भवन्ति भूतानि పర్జన్యాదన్న సంభవః. సరిగ్గా చెప్పట్లే నువ్వు. పర్జన్యా. పర్జన్యా. ఇక్కడ యా బై ఏ పైన బార్ ఉంది. సో యా దీర్ఘం తీయాలి. పర్జన్యాదన్న సంభవః. पर्जन्यादन्न सम्भवः యజ్ఞాద్భవతి. यज्ञात् भवति పర్జన్యో. पर्जन्यो యజ్ఞః కర్మ సముద్భవః. यज्ञः कर्मसम्भवः సముద్భవః. समुद्भवः ఓకే. వర్ణిక ఇది నేర్చుకోవాలి నువ్వు. ఓకేనా? ఇది ఉన్ను ఈ శ్లోక కూడా. యద్యదాచరతి శ్రేష్ఠః. చెప్పు. यद्यदा చరతి శ్రేష్ఠః. चरति श्रेष्ठाः తత్తదేవేతరో జనః. तत्तदेतरो जनः స యత్ ప్రమాణం కురుతే. प्रमाणं कुरुते లోకస్తదనువర్తతే. లోకస్తదను लोकस्वतनु వర్తతే. నివర్తతే. ఓకే, మ్యూట్ చేసుకో. మ్యూట్ మ్యూట్ ఓకే మ్యూట్. ఓకే. మాతాజీ బిఫోర్ శ్లోక ఏంటి మాతాజీ? ఏంటి? దీనికన్నా ముందే ఏది శ్లోకం మాతాజీ? 2.14 3.14 సారీ 3.14 3.21 ఈ రెండు నేర్చుకోవాలి నువ్వు. ఓకే మాతాజీ. ఓకే, రైట్ రైట్. ఓకే, నెక్స్ట్ మనము ఎవరిని తీసుకుందామంటే ధ్రువాన్ని తీసుకుందాం. ధ్రువాకి ఇవన్నీ వచ్చు యాక్చువల్గా. ధ్రువాకి తీసుకుందాం. ధ్రువ చాలా రోజులు రాలేదు. నువ్వు ఎందుకు రాలే? ఎక్కడికి వెళ్ళిపోయావు? సమ్మర్ క్యాంప్ కరెక్టే. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి రాగద్వేష విముక్తైస్తు నుంచి చెప్పు. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశే విజయాత్మ ప్రసాదమది గచ్చతి. అందరు వినండి. ఎక్కడైనా మీకు తప్పులుంటే మంచిగా వింటే మీకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే మీరు సరి చేసుకోవచ్చు. అందరు వింటూ ఉండండి. ధ్రువ చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోక చెప్పు ధ్రువ. యా నిశా. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. వెరీ గుడ్. నెక్స్ట్ యజ్ఞాతాత్. యజ్ఞార్థాత్ కర్మణోన్యర్థ లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. ఓకే,
అన్నాద్భవంతి యజ్ఞాద్భవతి భూతాని పర్జన్యా తన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః యద్యదాచరతి యద్యదాచరతి శ్రేష తత్తతేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. వెరీ నైస్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్ ధ్రువ. ఓకే, యూ కెన్ మ్యూట్. ఇప్పుడు ఎవరు చెప్తారు అంటే మిగతా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎవరైనా కానీ కూడా ప్రజెంటేషన్ చాలా బాగుండాలి. లేట్ అయినా పర్వాలేదు, మంచి చెప్పాలి అనుకోవాలి. అది తొందరపడకండి. ఓకే, భవిష్యకి ఇద్దాం. భవిష్య చెప్పు. 1 minute. ఎక్కడి నుంచి చెప్తావు అంటే ఇక్కడ నుంచి చెప్పు. ఓకే మాతాజీ. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు మనం రిషితకి ఇద్దాము. మాతాజీ నేను చెప్తాను. వెయిట్ కొంచెం ఆగండి. రిషితకి ఇద్దాము ఒకసారి. అందరికి వస్తుంది ప్రాబ్లం, ఇదవ్వకండి. యా నిషా చెప్పు రిషిత. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. మాతాజీ నేను చెప్పచ్చా? ఛాన్స్ ఉంటుంది. వెయిట్, అందరికి ఛాన్స్ ఉంటుంది, ఆగాలి. దీత్య చెప్పమ్మా. దీత్య. ఎస్ మాతాజీ. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. చెప్పు దీత్య. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరన్. అతుల్య మ్యూట్ చేసుకో. అతుల్య మ్యూట్. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. మాతాజీ. ఓకే, ఇక్ష్వాక్. యానిషా సర్వభూతానాం తస్యాం జాగతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర.
अन्नात् भवन्ति भूतानि पर्जन्यात् अन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः यद्यदाचरति श्रेष्ठ तत्तदेव वेतरो जनः सा यत् प्रमाणं कुरुते लोकस्तत् अनुवर्तते కొంచెం పోయింది కానీ ఓకే బాగానే చెప్పాము. ఓకే మేనేజా వెయిట్ అందరికి ఛాన్స్ ఇస్తా, మీరు అనొద్దు, అందరికి ఛాన్స్ దొరుకుతుంది. చెప్పు మేనేజా. यानिशा सर्वभूतानां तस्यां जागृति संयमे यस्यां जागृति भूतानि शानिशा पश्यतो मुनेः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञकर्मसमुद्भवः यद्यत् आचरति श्रेष्ठस्तदेवेतरो जनः स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते. వండర్ఫుల్, బాగా చెప్పావు. ఓకే, సో మాతాజీ. మనం అవును ఆగండిరా, అరే తొందర ఏముంది అసలు, నాకు అర్థం కావట్లే. ఆద్య అని చెప్పు. 1 minute చెప్పు. यानि सा सर्वभूतानां तस्यां जागृति संयमी. పోయింది అందుకే తొందరపడొద్దంట. సెకండ్ లైన్ మళ్ళీ చెప్పు. तस्यां जागर्ति संयमी అది यस्यां जागृति भूतानि सानि सा पश्यतो मुनेः. నెక్స్ట్. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर अन्नात् भवति भूतानि. పోయింది ఎక్కడ మళ్ళీ చెప్పు. अन्नात् भवन्ति भूतानि पर्जन्यात् अन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः यद्यत् आचरति श्रेष्ठः तत् एव तर जनः. రిపీట్ చేయ. యద్యదాచరతి శ్రేష్ఠః यद्यदाचरति श्रेष्ठः యద్యదాచరతి श्रेष्ठः తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. లోకస్తదను వర్తతే. మళ్ళీ చెప్పు. లోకస్తదనువర్తతే. అది ఓకే. మాతాజీ ఒకసారి ట్రై చేయొచ్చా? ట్రై చేయి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠः తత్ ఏవ తరో జనః స యత్
प्रमाणं कुरुते लोकस्तद् अनुवर्तते సెకండ్ లైన్ మళ్ళీ చదువు. तत् तत् एव तरो जनः తత్తదేవేతరో జనః. तत्तदेवे तरो जनः దేవేతరో జనః. ఇదంతా కలిపేయచ్చు నువ్వు, ఇదంతా కలిపేసి చదవచ్చు. తత్తదేవేతరో జనః. तत्तदेवेतरो जनः అట్లా. ఓకే, రైట్. మాతాజీ ఇప్పుడు మనము కృష్ణారాధ్యకి వెళ్ళిపోదాము. కృష్ణారాధ్య చెప్పు నాన్న. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. థర్డ్ లైన్ చదువు. థర్డ్ యస్యాం జాగ్రతి భూతాని జాగ్రత్త. అక్కడ కొంచెం ఏదో తప్పు చెప్పినట్టు అనిపించింది. నెక్స్ట్ యజ్ఞాతాత్. యజ్ఞాతాత్ కర్మణోన్యేత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓకే. అన్నా అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి యజ్ఞ కాదు, యజ్ఞాది. యజ్ఞా జే సైలెంట్ ఉంటుంది. యజ్ఞాద్ భవతి. యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ యజ్ఞః. యజ్ఞః హెచ్ కింద డాట్ ఉంది కదా. యజ్ఞః. యజ్ఞః కర్మ సముద్భవః. వెరీ గుడ్. నెక్స్ట్ యద్యద్ ఆచరతి శ్రేష్ఠః తత్తద్ రోచనః దేవేతరో. మంచి చెప్పు, సెకండ్ లైన్ మళ్ళీ చెప్పు. తత్తదేరేతరోచనః స్వయ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. వెరీ నైస్, వెరీ గుడ్. ఇంకెవరు చెప్పని వాళ్ళు కొంచెం ముందుకు రండి. నాకు నేనున్నా అని అందరు చెప్పేశారు. చాలా బాగా చెప్పారు. అందరు పాస్ అయినట్టే, చక్కటి మార్క్స్ తోటి. కాకపోతే అందరు వస్తే వీటి మీనింగ్స్తో మీరు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు అది రావాలి, మీనింగ్స్తో నేర్చుకోవడం అనేది కూడా రావాలి. సో విడమర్చి చెప్పడం అనేది మళ్ళీ ఒకసారి చెప్తా. ఎప్పుడైనా ఒక రోజు అంటే మనం రివిజన్ చేస్తాం కదా, ఆ రివిజన్ టైం అప్పుడు యద్యదా ఇట్లా ఎలా యద్యదాచరతి శ్రేష్ఠ అంటే ఏమంటున్నాడు ఇక్కడ. తత్తదేవేతరో జనః ఈ లైన్లో ఏం చెప్తున్నాడు, అలా మనము చక్కగా అలా గుర్తుంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. యాక్చువల్గా అంటే మనం ఎవరైనా అడిగినట్టు ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంట్రా అసలు దాని మీనింగ్ అనొచ్చు ఎవరైనా. ఏదో శ్లోకాలు బాగా చెప్తున్నావు కదా, ఏంటి దాని మీనింగ్ అంటే అప్పుడు చెప్పేటట్టుగా మనం అలా తయారవ్వాలని అంతే ప్రయత్నం. సో చాలా బాగా చెప్తున్నారు. ఇప్పటికైతే చాలా మంచిగా నేర్చుకున్నారు. సో ఇది కూడా నేర్చుకోవాలి మీరు. ఏది కొందరికి రావట్లే, శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపిత ఈ పార్ట్ ఇది ఒక్కటి రావట్లే కొందరికి. సో అదొకటి ఒక్కసారి ఇద్దరితోటి చెప్పిపిద్దాము. ఎవరితోటి అంటే వచ్చిన వాళ్ళతో చెప్పిపియాను నేను, రాని వాళ్ళని పట్టుకుంటా. సో నాకు తెలిసి కృష్ణ ఆరాధ్యకి కొంచెం వచ్చింది మొన్న. సో ఒకసారి అడుగుదాం. కృష్ణ ఆరాధ్య ట్రై చేయదు ఒకసారి. శ్రీ చైతన్య మనోభీష్టం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం
వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. వండర్ఫుల్ కృష్ణారాధ్య, సూపర్ చెప్పావు తెలుసా. ఆద్య అని చెప్పు, ఇది బాగాలేదు కరామయ్యం వాయిస్. చెప్పు. దాంతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘురాన్వితం తం సజీవం రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. మొన్న ప్లేన్ క్రాష్ లో భగవద్గీత ఎట్లుంది అట్లుందంట. చూసారా మీరు ఆ న్యూస్? చూసారా ఎవరైనా? భగవద్గీత, ప్రభుపాదుల వారి భగవద్గీత ఎవరో వాళ్ళు తీసుకెళ్తున్నారు, అది అసలు కాలేదంట. అందరు చనిపోయారు, కానీ భగవద్గీత మాత్రం అలాగే ఉంది. సో మనకేం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ, ఓన్లీ లార్డ్ ఈజ్ పర్మనెంట్ అనేది దాని ద్వారా తెలుస్తుంది. సో టైం కూడా అయిపోయింది. మీరు భగవద్గీతలో ఇంకా మంచిగా అవ్వాలి. నెక్స్ట్ సాటర్డే కల్లా ఇంకా కొన్ని శ్లోకాస్ వస్తాయి, దీంట్లో యాడ్ అవుతాయి. అందరు చక్కగా నేర్చుకొని రావాలి. ఓకేనా? చెప్పండి. వాంఛా కల్ప చెప్పేసండి. వాంఛా కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాదికి జై. జై అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. అందరూ టైం కి వస్తే మీరు హరే కృష్ణ మాతాజీ. ఈ ఛాన్స్ దొరుకుతుంది. శ్లోకాస్